ఏమొస్తుంది బీఆర్ఎస్ కొట్టేస్తే నన్ను వస్తుందా పెద్ద తోలుగుడ్డు చిన్నప్పుడు ఎప్పుడు కోడి తోలుగుడ్డు పెట్టిందని ఇలా బీఆర్ఎస్ చేసేటువంటి ప్రతి ఓటు మునిగిపోవడం తప్ప ఉపయోగానికి రాదు. కొండపచ్చమ్మ సంఘాలు ఒకటే ఓటు పోయి అది ఓట్లు వాళ్ళ పడితే మనపై కేసీఆర్ గేట్లకి పోతే తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు. 10 ఏళ్ళు మెదకెంపే ఉంటాడు ఒక ఏళ్ళ తెలంగాణ వచ్చినాక ఉన్నాను. నాకంటే ముందు ఈ ఎన్నికల కంటే ముందు 10 ఏళ్ళు మెదకెంపే ఉండే ఎన్నడన్నా పార్లమెంట్ లో లేచి మా మెదక్కు రైలు కావాలి, మా గజవత్కు రైలు కావాలి, మా సిద్దిపేటకు రైలు కావాలని మెదకెంపే పార్లమెంట్ లో మాట్లాడాలి. ఒకళ్ళ తిన్నారా 2004లో చంద్రశేఖర్ గారు యూపీఏల మంత్రి ఉన్న కాంగ్రెస్ తో కలిసి తుగ్లక్రావు 23లో చంద్రశేఖర్ గారు ఉంటే తుగ్లక్రావు 24లో వెంగు ప్రసాద్ యాదవ్ ఉంటుండే. అప్పటి రైల్వే మంత్రి ఆయనతో మాట్లాడి 2005 బడ్జెట్లో 330 కోట్లు కొత్తపల్లి రైల్వే మంజూరు చేశారని చెప్పిండు. ఎప్పుడు 2005లో ఎప్పుడు వచ్చింది ఎన్నికలకి 2016లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మిషన్ భగీరథ కార్యక్రమానికి శిలాపథకం వేస్తామని చెప్పినప్పుడు మిషన్ భగీరథ కార్యక్రమానికి శిలాపథకం వేయడానికి వచ్చినప్పుడు మనోహర్ దగ్గర నుంచి గజ్వేల్ నుంచి సిద్దిపేట వెళ్ళి రైలు స్థాయి శిలాపథకం వేసిపోయింది. 2016లో శిలాపథకం వేస్తే 2023లో వచ్చిందా గజ్వేల్కి రైలు వచ్చిందా లేదా? సిద్దిపేటకు రైలు వచ్చిందా? రైలు నిజామాబాద్ లో నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా ప్రారంభిస్తే సిద్దిపేట రైల్వే స్టేషన్ వచ్చి అలా టీవీలు పెట్టుంటే నరేంద్ర మోడీ బొమ్మలు కనబడుతుంటే కుక్కలాగా ప్రవర్తించిందా లేదా? టీవీలు చదివిందా? వచ్చిన వాళ్ళని కొట్టిందా? ఉంటే మన బీజేపీ కార్యకర్తల మీద కేసు పెట్టిందా? సొమ్మెవండి సొమ్ము కేంద్రాన్ని సోకేవండి మామూలు సోకు అంతేనా? సొమ్ము నరేంద్ర మోడీని రైలు ఇచ్చింది నరేంద్ర మోడీ హరీష్ రావు. మనం కొంచెం అమాయకం ఉందామనుకో హరీష్ రావు ఏం చెప్తాడంటే మా మామ ఇంజన్ తయారు చేసిండు, నేను డబ్బులు తయారు చేశాను చెప్తాను. అబద్ధాలు ఆడాలంటే మామకు పద్మశ్రీ ఇవ్వాలి, అల్లుడికి పద్మభూషణ్ ఇవ్వాలి. అందుకనే తెలంగాణ సమాజం 10 ఏళ్ళు మీ పాలన మంచిగా లేదు, మీ అహంకారం మంచిగా లేదు, చాలా మేము బాగా కష్టపడలేదు, మీరు పోయి మామూలుగా రెస్ట్ తీసుకోవడానికి పంపిస్తుంది. పంపినా పంపలేదా? కొత్తగా వచ్చింది ఒక ఆయన రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చింది ఒక ఆయన మంచిగా చేస్తాడేమో ఈయన ముందుగా తప్పులు చేసిండు. ఈయన వచ్చిన తప్పులు చేసిన ప్రజలు కళ్ళు కాల్చి వాత పెట్టిరు. ఈయన మంచిగా ఎక్కడ ఓడుకున్నారు అనుకున్నావా? ఈయన కూడా గట్టే ఓడుకున్నాడు. తెలంగాణలో సామెత ఉన్నది, ముంగట్టాగలు ఎట్టబోతే రెండోగలు అట్టే పోతుంది. ఇది మీకు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే 2014లో మీరు కాంగ్రెస్ ఎన్నుకోవాలి నా మందరం చేయడం ఇటు వేసుకున్నాడు. ఎవరు? కేసీఆర్ అన్నాడు. ఏ మందర కట్టేంది, ఏ మందర ఈంటేంది, ఈంతంగా మాత్రం జాగీర్ తీసుకొని మన మామూలుగా కట్టేయని చెప్పేటోడు. అంతేనా? జాగీర్ సాబ్ కూడా మంచి సార్ వెంటనే కట్టేస్తాడు. 2018 కూడా అది గెలిచిన కాంగ్రెస్ గొడవ వేసుకొని తెచ్చి మళ్ళీ ఇదే గొడవ చేసుకున్నాడా? ఇది చంద్రశేఖర్ రావు చేసి ఇది మంచి పద్ధతి కాదని నారాయణ రోజు స్టేజ్ మీద సీనియర్ నాయకులందరూ ఏ పార్టీలో వెళ్తే అందరే ఉండేది సారు. ఎందుకంటే విద్యాసాగర్ రావు గారు, ఓ పి జనార్దన్ రెడ్డి గారు, ఓ విఠల్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే కూడా అధికార పక్షానికి పైసలు ఎట్లా వస్తున్నాయో ప్రతిపక్షంలో ఉన్న కూడా పైసలు కొట్టాలని చెప్పారు. కానీ దురదృష్టం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరు ఉండదు. నేనుండాలి, నా కొడుకు ఉండాలి, నా బిడ్డ ఉండాలి, నా అల్లుడు ఉండాలి, పక్క పార్టీ కన్నులు నిలబడటాన్ని నువ్వు 10 ఏళ్ళు చేసిన దుర్మార్గాన్ని 100 రోజులు రాగానే ముఖ్యమంత్రిగా మొదలుపెట్టింది. ఏమంటాడు? నిన్న జరగలేదు ముఖ్యమంత్రి, నేను ఎలక్షన్ కూడా వచ్చింది, నేను కూడా గేట్లు తీస్తా అంటున్నాడు. కొండపల్లి గేట్లు తీసి కాలువలు చేసి
గంజోళ్ళకి నీళ్లు ఇస్తే నీ 100 రోజుల పాలనకి మేము కూడా సపోర్ట్ మంది తగ్గలేదు. కావేరీ నవీరా గంజోళ్ళకి ఏమైనా వచ్చినాయా? ఎన్ని మాటలు చెప్పింటాక ఇంత ఉంటాడు కానీ ఏమన్నాడు? అరే 40 రోజులు ఆగుంది మనిషికి రైతులకి ఏం చేస్తాడు? ఎంత చెప్తాడు? 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అంటే మొత్తం తెలంగాణలో ఒక్కరికి 2 లక్షలు రుణమాఫీ చేసిండే అనుకుని చేసినా డబ్బు ఎక్కడ నిలవలేదు కదా. ఆయన అంటాడు, నువ్వేమన్నా పరిపాలన వస్తూ ఉంది, నన్ను చూడు నిన్ను అందరి నుంచి ఒక 5 వేలు ఏం తేడా ఉంది కేసీఆర్ మండలికి రేవంత్ రెడ్డి గారి మండలికి? ఈయన గేట్ తీసిండట, ఒక్కటి ఏడు ఈయన ఇద్దరు చేస్తాడట, రేపు 3 చేస్తాడట. పొద్దుగా వస్తుంటే మా పేపర్లో రాసిండు. ఢిల్లీలో సోనియా చెప్పిందట, ఇలా 1 2 ఇన్స్టాల్మెంట్లకు రేవంత్ రెడ్డి హోల్సేల్ 21 మంది వేస్తాడని చెప్పిందట. రేపు పేపర్ చదివిన పొద్దుగా అదే ఇంద్రాగంతో కాదు. మరి చంద్రశేఖర్ రావు చేసిన తప్పులే ఏదో రేవంత్ రెడ్డి చేస్తా అంటున్నాడు. అంత లింక్ వేరే అంటున్నారు. ఇంకేమంటున్నాడు? రేపు గేట్ తిరిగితే వాడు మిగిలోడు అడిగితే నీకంటున్నాడు. నాకు డౌట్ ఉంది, ఇడిపికోవాలంటే మిగిలిన వాడు బయటికి పోతుంటున్నాడు. అడిగితే ఇండస్ట్రీ ఎంగసిటీ ఈ బంగాళాలో ఖమ్మమైన నల్గొండ అయినా ఇంకెవరైనా కరీంనగర్ అయినా మంచిగా చూసుకోకపోతే ఈనాటికి పోతారని డాక్టర్ చెప్పాలి. కాంగ్రెస్ కి టీఆర్ఎస్ ఏమైనా తేడా ఏర్పడుతుందా? చిన్నప్పుడు రూపాయి కాయింది, ఇప్పుడు తగ్గిపోయింది రూపాయి కాయింది. రూపాయి నాణ్యం చూసి కదా, నాణ్యంలో ఒకరికి ఏముంటది బొమ్మ, ఇంకోరికి ఏముంటది? ఈ 2 ఉంటేనే నాణ్యం కరెక్ట్ ఉంటుంది. అవునా? ఏదైనా పోతే జరుగుతుంది. ఇవాళ తీసుకుంటారు, రూపాయి తీసుకుపోతున్నారు, గుడ్డ మనకే ఇచ్చిపోతుంది. ఆ నాణ్యం చెందాలంటే కూడా ఒకరికి బొమ్మ ఒకరికి పోల్చుకుంటారు. కానీ ఇలా దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బొమ్మ బీఆర్ఎస్ అయితే బొరుసు కాంగ్రెస్ అవుతుంది, బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు బీఆర్ఎస్ అవుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బంధం ఒక రూపాయి సిక్కకి బొమ్మ బొరుసున్నట్టు నువ్వు అడ్డు నేను ఇటుంటా, కొన్ని రోజులు నేను అడ్డుంటా, కొన్ని రోజులు తింటా. తెలంగాణ ముందు దానం నాగేందర్ అడ్డుంటే టీఆర్ఎస్ అధికారంలో కాగానే దానం నాగేందర్ ఎక్కడికొచ్చిందో టీఆర్ఎస్ వచ్చింది. ఇవాళ టీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దానం నాగేందర్ ఎక్కడిపోయిందో ఏం తేడా ఉంది? 2 నడవలు ఇంకా రెడీ పెట్టుకుంటారు. ఎవరు అధికారం ఉంటే కానీ బీజేపీ డిఫరెన్స్ అని చెప్పి మీకు 2019లో బీజేపీగా ఎమ్మెల్యే గెలిచింది. ఒక్కళ్ళ కేసీఆర్, ఒక్కళ్ళ నమ్ముడు. 2019 ఎన్నికలలో ఒక్కడు గెలిచిండు, రాజాసింగ్. పోయిందా రాజాసింగ్? పోయిందా? 2020లో గెలిచింది. మీరందరూ కష్టపడి మా దుబ్బాక వచ్చి నన్ను గెలిపించారు. రఘునందన్ రేవంత్ టీఆర్ఎస్ లో రాదు మా పేపర్ టీవీలు. పోయిందా రఘునందన్? పోయిందా? 3 ఎన్ని కోసం వచ్చినా తక్కువ నిలబడ్డా లేదా? 2020లో నేను కలిస్తే 21 రాజేంద్ర గెలిచిండు. పోయిందా రాజేంద్ర? పోయిందా? మరి టీఆర్ఎస్ అమూర్వకుండా నిలబడ్డారు. ఎవరు నిలబడ్డారు? రాజాయి జెండా నిలబడ్డారు. అందుకనే అది కాంగ్రెస్ అయినా అది టీఆర్ఎస్ అయినా ఈ 2 పార్టీలు ఒకటే. ఈ 2 పార్టీలకు భిన్నంగా చట్నీ చేసేటువంటి పార్టీ, సిద్ధాంత నిబద్ధత కలిగినటువంటి పార్టీ. ఇది అసాధ్యమంటే దాన్ని సుసాధ్యం చేసేటువంటి నాయకుడు నరేంద్ర రెడ్డి పాలనలో మనమందరం కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులమైనందుకు గర్వపడాలి. ఆయన ఇండియన్ అని గర్వంగా ప్రపంచంలో ఏ దేశంలో పోయినా భారతీయ చెప్తున్న రీతిలో మన గర్వాన్ని పెట్టినటువంటి నాయకుడు మన నరేంద్రుడు. ఆ పార్టీలో సభ్యులైనందుకు మనం గర్వపడతాం.